తనకు తాను కల్పించుకున్న పనిని ఏంటంటే దేవుని పనిని చెడగొట్టడం. కానీ కొన్ని ఉదాహరణలు చెప్తాను, శ్రద్ధగా ఆలోచించాం. అయితే దేవుడు ఆదాము చేయలేడు, మనకు తెలుసు. దేవుడు ఎవరు చేయడు? మొట్టమొదటిగా ఆదాము గారిని దేవుడు చేయడు. ఎక్కడి నుంచి? భూమిలో నుంచి, అగాధంలో నుంచి మన్నును తీసి దాన్ని ఏం చేయడు? దాన్ని ఒక బొమ్మగా మార్చి దాంట్లో ఊపిరి పోసి ఆదాముగా నియమించాడు. ఎవరిని? దేవుడు ఆదాముగా బొమ్మను నియమించాడు. అయితే ఆదాము గారిని చేద్దాం అనుకున్నాడు, ఆదాము గారిని చేద్దాం అనుకున్నాడు, చేయలేదు. ఆదాము గారిని చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు కడతామని అనుకుంటాం కానీ కట్టడం. ఎందుకంటే ఇల్లు కావాల్సిన సామాన్లన్నీ సమకూర్చుకోవాలి. ఇటుకలు కావాలి, ఇటుక కావాలి, సిమెంట్ కావాలి, కక్కర కావాలి, ఇసుక కావాలి, పనివారు కావాలి. పనివారిని చేయించడానికి తగిన ద్రవ్యాన్ని కూడా మనం సమకూర్చాలి. ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాతే మనం ఇల్లు మొదలు పెట్టుకోవాలి. అలాగే ఆదాము గారికి సాటి అయిన సహాయాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. ఇవన్నీ సమస్తమైన భూమి సమస్తమైన జంతుజాలాన్ని అంతని సమకూర్చుకుని ఆదాముని దేవుడు నియమించాడు. అలాగే సాటి అయిన సహాయాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. ఇదంతా మనకి తెలిసిన విషయమే. కానీ మొట్టమొదటిగా చేసింది ఆదాము గారిని దేవుడు చేశాడు. కానీ ఆదాము గారిని ఏదైనా తోటలో దేవుడు వచ్చాడు. దేవుడికి మహిమ గాక. అతని దగ్గరకు వస్తూ వెళుతూ ఉన్నాడు. ఎవరు? తండ్రి అయినా దేవుడు. ఎందుకంటే దేవుడికి కుమారుడు ఆదాముకి తండ్రి దేవుడు. కనుక వారిద్దరి మధ్యలో ఒక తండ్రి కుమారుల అనుబంధం ఉంది. ఎందుకంటే ప్రతి తండ్రి తన కుమారుని ప్రేమిస్తాడు, ప్రతి కుమారుడు తన తండ్రిని ప్రేమిస్తాడు. గమనించండి. వచ్చి వెళుతున్న సమయంలో అక్కడ ఎవరు వచ్చారు? అపవాది అక్కడికే వచ్చాడు. అక్కడికి వచ్చాడు. ఎందుకంటే అపవాది ఎందుకు వచ్చాడు అక్కడికే? అపవాదికి ఏ పని ఉంది? దేవుడి పనిని చెడగొట్టడమే అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక అపవాది గారు అక్కడ ఆదాము గారిని చూశాడు. ఏంట్రా బాబు, పైన దేవుడిని నేను చూసాను, పైన దేవుడు నన్ను తోలేశాడు, ఇక్కడ ఇంకో దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఇంకో దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు తోహెత్తు ఇంకెక్కడ పడతానని ఆదాము చాలా భయపడ్డాడు. ఎందుకంటే ఆదాము ఎవరి పోలిక? తండ్రి అయినా దేవుని పోలిక కాబట్టి దేవునిలాగా ఉన్నాడు. కనుక ఎందుకంటే ఆదాము గారిని ఎవరి పోలిక అంటే దేవుని పోలిక. అచ్చం ఆదాము గారు దేవుని పోలికలో ఉన్నారు. కనుక ఈ యొక్క సాతాను అంటే ఒక భయపడు. కానీ ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు. కానీ పైన దేవుడు తోసి కనపడుతున్నావు, కానీ ఈ దేవుడు తోసి ఎక్కడ పడతారని నేను అది అనుకుని దేవుని ఏం చేయలేకపోతాను. కాబట్టి దేవుడు ఒక పని చేయడు. ఏంట పని? ఆదాము గారిని చేశాడు. కాబట్టి దేవుని ఏం చేయలేకపోయాను. కాబట్టి ఈ ఆదాము గారిని ఏదైనా చేయాలని అక్కడికి ఆదాము గారు సర్పరూపంలో అక్కడికి ప్రవేశించి ఆదాము ఇదిగో నేను నిన్ను గమనిస్తున్నాను, అన్ని చెట్టు పొలాలు తింటున్నావు, కానీ ఆ చెట్ల మధ్యలో ఉన్న మంచి చెట్లను తెలియచ్చు, వృక్ష ఫలాన్ని నీవు ఎందుకు తినట్లేదని ఆయన అడగానే దేవుడు తినస్తాడు. కానీ నేను తిన్ను అని యాదాము సెలవించగానే నువ్వు తినదినాన్ని నువ్వు దేవతవు అయిపోతావు. దేవుడు తెలుసు నీకు, దేవదూత తెలుసు. ఇవి తింటే దేవత నువ్వు అయిపోతావు, దేవుడు దాకా నువ్వు ప్రకాశించి పోతావు అని అడగానే అక్కడ ఏమన్నా అపవాదిని ఆదాము అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆదాము సెలవుగానే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ ఆదాము గారికి చాలా గ్రహింపు శక్తి ఉంది. ఈ ఆదాముకు చాలా గ్రహింపు శక్తి ఉంది. ఎందుకు అంత గ్రహింపు శక్తి ఉంటుందంటే ఆదాము గారు ఎంతో